శ్రీకృష్ణాయ నమః, శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ పరకాలయతీంద్ర మహాదేశికాయ నమః. ప్రేక్షకులకు, యూట్యూబ్ అభిమానులకు, నా మిత్రులకు, జ్యోతిష ప్రియులకు శుభోదయం. మనము ప్రతి నక్షత్రాన్ని విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రాన్ని మనం ఆ నక్షత్రంలో పుడితే ఎలా ఉంటారో, వాళ్ళు ఏ వృత్తులు చేసుకుంటే బాగుంటారో ఆ విషయాన్ని మనం చెప్పుకుందాం. ఈ పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు వచ్చేసరికి కుంభరాశిలోను, 4వ పాదం వచ్చేసరికి మీనరాశిలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 పాదాలకేమో కుంభరాశికి అధిపతి అయినటువంటి శని అధిపతి అవుతున్నాడు, 4వ పాదం వచ్చేసి మీనరాశికి గురువు అధిపతి అవుతున్నాడు. ఇక ఈ యొక్క నక్షత్రానికి బృహస్పతి దశానాథుడు అవుతున్నాడు. ఈ దశానాథుడు ఎన్నో పాదంలో పుట్టాడు, ఆ పాదాన్ని బట్టి భోజ్యం పోయిన తర్వాత భుక్తి ఎంత ఉంది, శేషం ఎంత ఉంది అది తెలుసుకొని ఆ మిగతా దశ 16 సంవత్సరాల్లోంచి తీసేసి మిగిలిందంతా ముందు జరగబోయే దశలుగా గుర్తుంచుకోవాలి. గురుదశ 16 సంవత్సరాలు అయిపోయిన తర్వాత శని దశ 19 సంవత్సరాలు వస్తుంది. ఆ తర్వాత బుధ దశ స్టార్ట్ అవుతుంది, అదొక 17 సంవత్సరాలు. ఈ విధంగా వాళ్ళ జీవనం సాగుతూ ఉంటుంది. అయితే జననం మొదలు అంటే పుట్టినప్పటి నుంచి ఒక నెల రోజుల లోపల ఈ యొక్క జాతకులకి, ఎవరైతే ఈ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టారో వాళ్ళకి జ్వరం కానీ అతి జ్వరం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. భయపడే అవసరం లేదు, తగ్గిపోతుంది. ఇక మళ్ళీ 3-4 సంవత్సరాల్లో జలగండం ఏర్పడుతుంది. అంటే అప్పుడు చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు, ఇక్కడ నీళ్ళలో పడడానికి ఆస్కారం ఉంటుంది కనుక నీళ్ళకు 4-5 సంవత్సరాల వయసు వరకు నీళ్లకు దూరంగా ఉంచడం అనేది మీరు చేస్తే ఆ యొక్క గండం కూడా తగ్గిపోతుంది. ఆ తర్వాత 12 సంవత్సరాల వయసు నుండి 20 సంవత్సరాల వయసు మధ్యలో వాహన ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది, జాగ్రత్త పడండి. ఇక 75 సంవత్సరాల మధ్య అంటే అపమృత్యు దోషం అనేది ఒకటి జరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక అప్పుడు శాంతులు జరిపించినట్టయితే, వీళ్ళ బాలారిష్ట దోషాలు లేకుండా ఉన్నట్టయితే, అరిష్టాలు లేకుండా ఉన్నట్టయితే వీళ్ళు 90 సంవత్సరాల ఆయు ప్రమాణం వీళ్ళకి కలుగుతుంది. ఇక వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు గర్వంగా మాట్లాడే స్వభావం కలవాళ్ళుగా ఉంటారు. వీడిని చూడంగానే వీడు గర్వంగా మాట్లాడతారా, అన్నీ నాకు తెలిసే అనుకుంటాడు అనే విధంగా ఉంటాడు. భారీ శరీరం, మంచి పర్సనాలిటీ కూడా, మంచి 6 ఫీట్ల పొడవు ఉండడం కానీ, లేదా ఉన్న హైట్లో కూడా మంచి పర్సనాలిటీ కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. మృదువైనటువంటి వారుగా ఉంటారు, చాలా సౌమ్యులే, కానీ మాటలు మాత్రం కఠినంగా గట్టిగా ఉంటాయి కనుక వీడు కఠినాత్ముడు అనుకుంటారు. కనికర గుణం కూడా వీళ్ళల్లో బాగా ఉంటుంది. ఆశాభావులు, వేదాంత స్వభావం కలిగి అన్నియూ మన మంచికే అనే స్వభావం కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా ఉంటారు. స్నేహితులపై ప్రేమ విధేయత కలిగి ఉంటారు. విజ్ఞాన శాస్త్రంపై ఇష్టం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. తత్వశాస్త్రం, ఖగోళ శాస్త్రం అందు అభిరుచి, అంటే తెలుసుకోవాలి అని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇతరుల నుండి పనిని రాబట్టడంలో, అంటే ఏదైనా బిజినెస్ చేసినట్టయితే ఆర్డర్స్ తీసుకోవాలంటే ఈ వ్యక్తులను పంపిస్తే ఎటువంటి ఆర్డర్నైనా కానీ సక్సెస్ చేసుకొని వస్తారు. అటువంటి సమర్థత వీళ్ళల్లో ఉంటుంది. సహాయకారితనము, అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక భావన వీళ్ళల్లో ఉంటుంది. తను సంపాదించింది ఖర్చు చేస్తూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ నక్షత్రానికి దగ్గరలో, జాతకంలో దగ్గరగా పాపగ్రహం ఉన్నట్టయితే, అంటే 3 డిగ్రీలు 4 డిగ్రీల దగ్గరలో గనక వేరే పాపగ్రహం గనక ఉన్నట్టయితే మతం పైన నమ్మకం లేని వాళ్ళుగా ఉంటారు. ప్రతి వారితో గొడవలు పడేవాళ్ళుగా ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకు సాధారణంగా చెవికి సంబంధించినటువంటి అనారోగ్యాల సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. వైద్యం చేయించుకున్నట్టయితే తగ్గిపోతుంది. ఇక నక్షత్రం మొదటి పాదంలో పుడితే ఎలా ఉంటారు? ఈ పాదంలో మొదటి పాదం అనేసరికి మేష నవాంశ అవుతుంది. ఆ నవాంశలో జన్మించినటువంటి వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ, తొందరపాటుతనం కూడా ఎక్కువే ఉంటుంది. కార్యనిర్వహణలో సమర్థులు అనవచ్చు. వీరు రక్షణ శాఖకు సంబంధించిన ఉద్యోగాల్లో రాణించడానికి ఆస్కారం ఉంది, సుఖపడుతారు కూడా. ఇక రెండో పాదంలో వృషభ నవాంశ, అంటే శుక్ర నవాంశలో జన్మించిన వారుగా వీళ్ళు ఉంటారు. స్నేహశీలులు,
కళల యందు అభిరుచి కలిగినటువంటి వాళ్ళు, అనుకూలమైన భార్య లభించడం వల్ల వైవాహిక జీవనం చాలా సుఖంగా ఉంటుంది. వైద్య రంగంలో రాణించడానికి ఆస్కారం ఉంది కనుక వీళ్ళు వైద్య రంగాన్ని ఎన్నుకున్నట్టయితే ముందుకు వెళ్ళిపోతారు. సుఖ సంపదలు కల వాళ్ళు కూడా అవుతారు. ఇక మూడవ పాదానికి వచ్చేసరికి మిథున నవాంశ అంటే బుధుని యొక్క నవాంశలో జననం జరిగినట్టు అవుతుంది కనుక వీరు తండ్రికి ప్రీతి కలవాళ్ళు, అంటే తండ్రికి ప్రేమ కలిగినటువంటి నా పుత్రుడు అనిపించుకునే స్వభావం కలిగి వీళ్ళు ఉంటారు. ప్రతి పనిలో ప్రతిభ కలవాళ్ళు, అంటే ఏ పనినైనా కూడా సక్సెస్ఫుల్గా తీసుకొని వస్తారు కనుక వీళ్ళకి యొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఏదైనా ఒక శాస్త్రం పైన పట్టు సాధించి విద్యావంతులుగా సుఖం అనుభవించే వాళ్ళుగా ఉంటారు. ఇక నాలుగో పాదం కర్కాటక నవాంశ అవుతుంది, అంటే చంద్రుడు అధిపతి అవుతున్నాడు నవాంశలో. మంచి సంపన్నులుగాను మాతృభక్తి కలవాళ్ళు, అంటే ఇది కర్కాటక నవాంశ కనుక ఇక్కడ తల్లికి ప్రేమ గలవాళ్ళుగా ఉంటారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. సంఘంలో గౌరవ మన్ననలు కూడా పొందడానికి ఆస్కారం ఉంది. ఇక వృత్తులు వచ్చేసరికి ఉత్తమ ఉపాధ్యాయులుగా కానీ, ఖగోళ శాస్త్ర నిష్ణాతులుగా కానీ, మందుల వ్యాపారం కానీ, పురపాలక సంఘాల్లో, ప్రజా సంస్థల్లో, వస్తు మార్పిడి సంస్థల్లో, విదేశ వ్యాపారములలో, దేవాదాయ శాఖల్లోనూ, ముద్రణా శాఖల్లోనూ, నేర పరిశోధనల శాఖల్లోనూ, రాజకీయ రంగంలోనూ, క్రిమినల్ న్యాయవాదులుగా వీళ్ళు రాణిస్తారు. దీంట్లో కనుక వీళ్ళు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ వృత్తులు ఎన్నుకున్నట్టయితే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు, సుఖంగా ఉంటారు. ఇక ఇదే నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ ఎలా ఉంటుంది? ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు గౌరవమైనటువంటి వంశంలో జన్మించిన వాళ్ళుగా ఉంటారు. తన సంతానం క్షేమం కొరకు తన కాలమును, అంటే మొత్తం లైఫ్ అంతా కూడా తన పిల్లల కోసము వినియోగించడానికి ఉంటారు. సాధురూపిణిగా ఉంటుంది. దాన ధర్మాలు చేయు గుణం ఉంటుంది ఈ అమ్మాయిలో. పెద్దలను గౌరవించే స్వభావం కూడా వీళ్ళల్లో ఉంటుంది. ప్రతి కార్యంలో ముందుండి నడిపించి పేరు తెచ్చుకునే స్వభావం గలవాళ్ళుగా ఉంటారు. ఈ నక్షత్రంలో అమ్మాయిలు రజస్వల అయినట్టయితే కుటుంబ సభ్యులతో బాధపడవలసి వస్తుంది. మిగతా అంతా బాగుంది, కానీ ఈ నక్షత్రంలో కనుక అమ్మాయిలు రజస్వల అయినట్టయితే, కొంత శాంతి చేయించుకున్నట్టయితే ఈ వివాహ జీవితంలో ఆ కష్టాలు అనేవి దూరం అవుతాయి. ఇక గోచారం. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి గోచార రీత్యా, అంటే మీ రాశి నుండి కుంభరాశి కనుక కుంభం, మీనం 2 రాశులలో ఈ నక్షత్రం ఉంది కనుక మీనరాశిలో శని సంచార కాలం జరుగుతూ ఉన్న సమయంలో ధనప్రాప్తి కలుగుతుంది, సుఖిస్తారు. అదే శని కర్కాటక రాశిలో సంచారం కలుగుతున్న సమయంలో జలగండాలు, ధన నష్టం, దేశత్యాగం, జీవనహాని కలగడానికి ఆస్కారం ఉంది. మకరంలో శని సంచార కాలంలో పితృకర్మలు చేయడం, రుణ వ్యాకులత, పితృకర్మలు చేయడం, ఆ తర్వాత కష్టాలు అనుభవించడం, అప్పుల పాలు కావడం అనేది జరుగుతూ ఉంటుంది కనుక మీ రాశికి గోచార రీత్యా కర్కాటక రాశిలో కానీ మకరంలో కానీ సంచరిస్తున్న సమయంలో ముందుగానే తెలుస్తుంది మనకు కనుక అది తెలుసుకొని ఆ సమయంలో కొన్ని శాంతులు చేయించుకోవడం కానీ, దానికన్నా ముందే మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆ కష్టాల నుంచి దూరం పోవడానికి ఆస్కారం ఉంది. ఇక రత్నధారణ. 1, 2, 3 పాదాల జాతకులు నీలం ధరించడం మంచిది. 4వ పాదం వాళ్ళు పగడం ధరించాలి. ఇక అదృష్టవారం వచ్చేసి 1, 2, 3 పాదాల వారికి శుక్రవారం, 4వ పాదం వాళ్ళకి మంగళవారం అవుతుంది. ఇక అదృష్ట దిశ వచ్చేసి ఏదైనా మంచి పని చేయాలి అంటే ఆ దిశకు వెళ్ళి ఆ దిశలో వెళ్ళి మీరు పని చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. 1, 2, 3 పాదాల వాళ్ళకి పడమర దిశ పనికొస్తుంది. 4వ పాదం వాళ్ళకి ఉత్తర దిశ పనికొస్తుంది. ఇక అదృష్ట రంగు వచ్చేసి 1, 2, 3 పాదాల వాళ్ళకి పసుపు రంగు, 4వ పాదం వాళ్ళకి ఎరుపు రంగు పనికొస్తుంది. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 2, 3 పాదాల వాళ్ళకి 6, 15, 24 అంటే టోటల్ మొత్తం కూడితే సింగిల్ డిజిట్కి వచ్చేసరికి 6 అనే సంఖ్య వచ్చిన ఏ నంబర్ అయినా కానీ వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. ఇక 4వ పాదం వాళ్ళకి వచ్చేసి 9, 18, 27. ఇక ఉపవాసం, వారంలో ఒకరోజు ఉపవాసం ఉండాలి అని అనుకున్నట్టయితే ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు 1, 2, 3 పాదాల వాళ్ళు బుధవారం కనుక ఉపవాసం ఉన్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. 4వ పాదం వాళ్ళు శుక్రవారం ఉపవాసం ఉండాలి. ఇక నక్షత్ర రత్నం వచ్చేసరికి పుష్యరాగం, రాశి రత్నం వచ్చేసి 1, 2, 3 పాదాల వాళ్ళు నీలాన్ని ధరించడం, 4వ పాదం వాళ్ళు పుష్యరాగం ధరించినట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. ధరించండి, ఆనందంగా ఉండండి. జై శ్రీకృష్ణ.